ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ప్రైవేట్ సంస్థలకు అప్పగించే పీపీపీ విధానాన్ని ప్రజలు శక్తితో అడ్డుకుంటామని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు ఎస్పీ మోహన్ రెడ్డి స్పష్టం చేశారు. శనివారం నగరంలోని 23వ వార్డు శ్రీరాంనగర్ లో నిర్వహించిన కోటి సంతకాల సేకరణ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఇంటింటికి వెళ్లి సంతకాలు సేకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజానిధులతో నిర్మించిన మెడికల్ కాలేజీలు ప్రభుత్వానికి చెందిన ఆస్తులని వాటిని ప్రైవేటు సంస్థలకు అప్పగించడం పేద మధ్యతరగతి ప్రజలను అన్యాయం చేయడమే అన్నారు. కార్యక్రమంలో 23వ వార్డు ఇన్ఛార్జ్ కటారి సురేష్, వైసీపీ నాయకులు లక్కీ2 రామ్, పుల్లయ్య, లక్కీ2 నరసింహులు తదితరులు పాల్గొన్నారు. మీరే స్టార్ట్ చేయండి. ప్రకాశం మొత్తం పరేషన్ కూడా చేయలేదా? మరి మీరంతా వచ్చేసండి. సురేష్ సురేష్ అక్కడ పిలుస్తామండి వెళ్ళటం. ఓకే రెడీ చెల్లు తిన్నారా? గవర్నమెంట్ జగన్మోహన్ రెడ్డి గారు కేంద్ర ప్రభుత్వంతో కష్టపడి 17 మెడికల్ కాలేజీలు ఒకేసారి శాంక్షన్ చేసుకొని వస్తే దానిలో 5 మెడికల్ కాలేజీలు కేవలం 2 సంవత్సరాలలో పూర్తి చేసి అడ్మిషన్లు కూడా స్టార్ట్ అయినాయి. 5 మెడికల్ కాలేజీలు బ్రహ్మాండంగా జరుగుతున్నాయి. 2 మెడికల్ కాలేజీలు పూర్తిగా తయారై ఫర్నిచర్తో సహా రెడీ అయితే అవి మెడికల్ సీట్లు కూడా సెంట్రల్ గవర్నమెంట్ శాంక్షన్ చేస్తే వాటిని మాకొద్దు సీట్లని వాపస్ పంపించారు. మిగతా 10 మెడికల్ కాలేజీలు కూడా ఒక్కొక్క దానికి ఒక 150-200 కోట్లు ఖర్చు పెట్టి అయిపోయేదానికి అవన్నీ కూడా పీపీపీ విధానంలో వాళ్ళ బినామీలను పెట్టుకొని లోకేష్ గారు బినామీల ద్వారా వాళ్ళ పేరు మీద తీసుకొని లోకేష్ గారు 10-12 మెడికల్ కాలేజీలు గవర్నమెంట్ ప్రాపర్టీ దాదాపు 9-10 వేల కోట్ల విలువ చేసే ప్రాపర్టీని కొట్టేయడానికి స్కెచ్ చేసి మెడికల్ కాలేజీలని 65 సంవత్సరాలు సంవత్సరానికి 5,000 బాడిగా 60 ఎకరాల పొలము 300 కోట్లు ఖర్చు పెట్టినటువంటి ల్యాండ్ సంవత్సరానికి 5,000 అంటే నెలకు 400 బాడిగా. ఏడ పల్లెటూళ్ళలో బంకు కూడా 1000 రూపాయలు తీసుకుంటున్నారు. కాబట్టి దీన్ని పేద పిల్లలకు అన్యాయం చేయదు, పేద విద్యార్థులకు అన్యాయం చేయదు. ఈ టీచింగ్ హాస్పిటల్స్ ద్వారా ఆ 500 బెడెడ్ హాస్పిటల్ వచ్చిందంటే ఆ ప్రాంతంలో ఉన్నటువంటి పేదవాళ్ళందరికీ ఉచితంగా వైద్యం అందుతుంది. వీళ్ళందరికీ అన్యాయం జరగదు. ఇవన్నీ కూడా ప్రభుత్వం ద్వారానే